ఓన్ చేసుకోవడం ప్రారంభించింది చిరంజీవి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్. మొదట ఓన్ చేసుకోవాల, మొన్నటిసారి ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఓన్ చేసుకున్న కాపులకి గౌరవం ఇచ్చినట్టు కనబడితే భవిష్యత్తులో మనతో నెగిటివ్ రాదు అన్నటువంటి ఉద్దేశంతో వంగవీటి రాధాని పార్టీలో ఉంచుకోవడం కావచ్చు, ఈవెన్ మళ్ళీ అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే ఇతను ఫీల్ అవుతాడని ఈయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ప్లస్ అన్ని ఇచ్చారు, అతన్ని ఎక్కడో అక్కడే ఉంచేశారు. అంటే ఆ విధంగా పవన్ కళ్యాణ్కి తగినటువంటి గౌరవం ఇచ్చున్నారు. ఇంతవరకు వాస్తవంగా ఏంటంటే సామాజిక వర్గ పరంగా కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకి బలమైన నాయకుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నోన్ చేసుకున్నారు, ఇప్పుడు లోకేష్ నోన్ చేసుకున్నారు. కానీ అదే పార్టీలో ఉన్న అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొకళ్ళను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు లీడర్గా. అంటే లీడర్లుగా ఉంచుతారు, చంద్రబాబుతో సమానంగా చూడడానికి ఇష్టపడరు. అంటే నారా కుటుంబం దాటి వేరే వాళ్ళని అయితే రానియరు. అట్లాంటిది అంటే నందమూరి తర్వాత నారా, అట్లాంటిది మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ ఆ 2 ఫోటోలు పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించలేదు, ఎక్కడా ద్వంద్వార్థం గాని రెండో మాట గాని లేదు. అలాంటప్పుడు మధ్యలో వీళ్ళెవరు మాట్లాడడానికి, వీళ్ళకేం సంబంధం, వీళ్ళకేం హక్కు, వీళ్ళకేం అధికారం? ప్రభుత్వంలో పోనీ అతను ఏమీ సాధించకపోతే ఆ మాట అన్న అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ 21కి 21 సీట్లు సాధించాడు, 100% సక్సెస్ సాధించాడు. ప్లస్ అతని వలన అధికారంలోకి రావడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితమైంది. అంతటి విజయం సాధించి పెట్టినందుకు వాళ్ళు